హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అద్విత వరల్డ్. ఈరోజు మన వీడియో ఏంటంటే మేమైతే శివరాత్రి రోజు వేమవరం టెంపుల్కి వెళ్ళామన్నమాట. మేమైతే మా ఇంటి దగ్గర అందరం కలిసి ఇలా ఆటో పెట్టుకొని శివుని దర్శించుకుందామని చెప్పి శివరాత్రి రోజు అయితే వెళ్ళాము అందరం కలిసి. లాస్ట్ ఇయర్ కూడా ఇలానే వెళ్ళాం ఫ్రెండ్స్. ఇలా ఆటోలో వెళ్తూ చిన్న చిన్న వీడియో క్లిప్స్ తీశాను. టెంపుల్ అయితే మా ఊరు నుంచి 6 కిలోమీటర్స్ ఉంటుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది టెంపుల్. ఇదైతే టెంపుల్కి వెళ్ళే దారి అనమాట. ఫిరంగిపురం నుంచి నర్సరావుపేట వెళ్ళే దారిలో ఉంటుంది. ఇలా వెళ్తూ పొలాలన్నీ పచ్చగా భలే ఉన్నాయని ఒక వీడియో తీసాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే 2 ఇయర్స్ నుంచి ఇలాగా ఈ టెంపుల్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఈ టెంపుల్ అయితే అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ జరిగిన రోజే ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించారు. టెంపుల్ని అయితే మీరు కూడా ఒక్కసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంటుంది. ఈసారి అయితే జనం కొంచెం తక్కువగానే ఉన్నారు ఫ్రెండ్స్. లాస్ట్ ఇయర్ అయితే చాలా అంటే చాలా రష్గా ఉంది. టెంపుల్ ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది ఫ్రెండ్స్. ఆ రోజు మంచి ముహూర్తం అని చెప్పి ఇక్కడ కూడా శివలింగాన్ని ప్రతిష్ఠించారనమాట. గుడిలోకి ఎంటర్ అయిన తర్వాత ధ్వజస్తంభం దగ్గర కొబ్బరికాయలు కొట్టేసి ఇక్కడైతే ఒక చిన్న రాతి లింగాన్ని పెట్టారు ఫ్రెండ్స్. ఆ లింగానికి మనం కొబ్బరికాయ కొట్టేసి కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేసుకోవచ్చు అనమాట. ముందుగా అయితే వినాయకుని దర్శించుకున్నాం ఫ్రెండ్స్. ఆ తర్వాత మహాకాళేశ్వర స్వామి, మహాకాళి అమ్మవారిని కూడా దర్శించుకొని మేమైతే బయటకు వచ్చేసాం. మీరు కూడా ఒకసారి దేవుని దర్శించుకొని మీ కోరిక ఏదైనా ఉంటే చెప్పేసేయండి. దేవుని దర్శించుకొని బయటకు వచ్చేసిన తర్వాత అందరికీ ఇలా నిమ్మకాయ మజ్జిగ అనేది ఇస్తున్నారు. ఆ మజ్జిగ తాగేసి ప్రసాదం తీసుకొని ఇలాగా ఈ కోటి లింగాల చుట్టూ ఒక ప్రదక్షిణ అయితే చేసాం ఫ్రెండ్స్. చూశారు కదా, 101 అడుగుల రాతి శివలింగం. దీని చుట్టూ కోటి లింగాలు అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. ఉన్న ప్రతి లింగాన్ని నదుల నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు. అలాగే గుడి చుట్టూ రాతి శివలింగాలు అనేవి ఏర్పాటు చేశారు. వీటికైతే మనమే స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు అనమాట మన చేతులతో. ఈ రాతి శివలింగం చుట్టూ అయితే పానపట్టం ఆకారంలో నదుల నుంచి తీసుకొచ్చిన చిన్న చిన్న శివలింగాలను ప్రతిష్ఠించారు. టెంపుల్ అయితే ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది. కన్స్ట్రక్షన్ మొత్తం అయిపోయిన తర్వాత టెంపుల్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మేమైతే ప్రతి శివరాత్రికి శివుని దర్శించుకోవడానికి అయితే ఈ టెంపుల్కి వెళ్తున్నాం. లాస్ట్ ఇయర్కి ఇప్పటికే చాలా కన్స్ట్రక్షన్ జరిగింది, ఇంకా జరుగుతూనే ఉంది ఫ్రెండ్స్. శివలింగం ఎత్తు అయితే 101 అడుగులు ఫ్రెండ్స్. శివలింగానికి ఎదురుగా ఒక పెద్ద నందీశ్వరుని అయితే ఏర్పాటు చేశారు. టెంపుల్ అనేది అయితే చూడటానికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. మేమైతే ఇలా శివలింగం చుట్టూ ప్రదక్షిణ చేసామన్నమాట. ఆ తర్వాత ఇలా ప్రదక్షిణ చేసే దారిలో అయితే ఒక 2 చిన్న చిన్న గుళ్ళు ఏర్పాటు చేశారు. వాటిని కూడా దర్శించుకున్నాం. చూసారు కదా, నంది కూడా ఎంత పెద్దగా ఉందో. ఇలా ఎంతమంది ఈ టెంపుల్కి వెళ్ళారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాగా ఈ టెంపుల్ ప్రాంగణంలో శ్రీచక్రాలను అయితే ఇలా ఈ విధంగా ప్రతిష్ఠించారు ఫ్రెండ్స్. ఆ తర్వాత చిన్ని మార్బుల్స్తో ఇలాగా టెంపుల్ చుట్టూ చిన్న చిన్న శివలింగాలు అనేవి ఏర్పాటు చేశారు. ఈ టెంపుల్ అయితే చూడడానికి చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇయర్ అయితే ఇంకా ఫుల్గా జనం ఉన్నారు ఫ్రెండ్స్. ఈ ఇయర్ అయితే కొంచెం తక్కువగా ఉన్నారు. ఈ టెంపుల్ని దర్శించుకున్న తర్వాత దారిలో అయితే చిన్ని రాతి శివలింగాలను ఏర్పాటు చేశారు. వాటికైతే మనమే స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు అనమాట. అక్కడే వాళ్ళు నీళ్ళు ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్. ఆ నీళ్ళతో మనం అనేది అభిషేకం చేయొచ్చు. లేదా మనం పాలు తెచ్చుకుంటే ఆ పాలతో కూడా ఈ రాతి శివలింగాలకు అనేది అభిషేకం చేసుకోవచ్చు. అయితే మరకత లింగం కూడా ఉంది ఫ్రెండ్స్. లేదా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఈ శివలింగాలకు అనేది ఇలా వాటర్తో అభిషేకం చేస్తున్నారు. మేము కూడా శివలింగాలకి అభిషేకం చేసేసి ఇలా నందీశ్వరుని దగ్గరికి వచ్చేసి నందిని దర్శించుకొని ఆ తర్వాత 2-3 పిక్స్ దిగేసి ఇలా గుళ్ళో కొంతసేపు అయితే కూర్చొని ఇంటికి వెళ్ళిపోయాము. టెంపుల్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇలాగా ప్రశాంతమైన వాతావరణంలో దేవుని ఒకసారి మీరు కూడా దర్శించుకోండి. మేమైతే ఫైనల్లీ ఇంటికి వెళ్ళిపోతున్నాం. నా ఛానల్కి వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అద్విత వరల్డ్. Bye bye friends. Thank you for watching.